దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మార్నింగ్ మన్నాను చూస్తున్న ప్రియులందరికీ ప్రభు యేసు క్రీస్తు వారి నామమున శుభములు కలుగునుగాక. ఈరోజు వాగ్దానము మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వచనం. మీరు వారి వలె ఉండకుడి, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియను. అవునండి, ఎంత అద్భుతమైన మాట ఇది. దేవాది దేవునికి సమస్తము తెలుసు. నీకేం కావాలా, నీ ఆకలి తెలుసు, నీ అవసరతలు తెలుసు, నీకేం కావాలో సమస్తము కూడా దేవునికి తెలుసు. నీ కష్టము తెలుసు, నష్టము తెలుసు, నీ దుఃఖము తెలుసు. మనం చెప్పక ముందే ఆయన అన్నీ కూడా ఎరిగి ఉన్నాడు నీ గురించి. ప్రియా దేవుని బిడ్డలారా, మీరు గమనించాలి. దేవుడు చెప్తున్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తెరవబడని చెప్తున్నాడు. అయితే మనము ప్రభువారు నా అక్కర్లని తెలుసుకుని ఉన్నాడు అని నమ్ముతూ, నా అక్కర్లని ప్రభువుకు ఎరిగి ఉన్నాడని మనం నమ్ముతూ, మనం ప్రభు యొక్క చెంత మనం అడిగితే తప్పకుండా పరలోకమందున దేవుడు మనకి ఇస్తాడు. ఏమి కట్టుకోవాలి, ఏమి ధరించాలి, ఏమి తినాలి, 6:32 కూడా మనం చూస్తూ ఉంటే, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. చూడండి, ఆయన ఎంత గొప్ప దేవుడో మీరు చూడండి. అన్నీ మనకి ఏది అవసరత ఉన్నది, నువ్వు ఏ సమస్యలో ఉన్నావు, ఏ కష్టాల్లో ఉన్నావు, ఏ దుఃఖములో ఉన్నావు, నీకు ఎంత డబ్బు కావాలి, ఇవన్నీ కూడా నా ప్రభుల ప్రభు ఎరిగి ఉన్నాడు. ఇంకొక మాట కూడా మనం చూస్తూ ఉంటే, కీర్తనలు 38:9, నా అభిలాష అంతయు నీకే కనబడుచున్నది, నా నిట్టూర్పులు నీకు దాచబడి ఉండలేదు. నా సమస్యలన్నీ నువ్వు ఎరిగినావు ప్రభువా, నా కోరికలన్నీ నువ్వు ఎరిగినావు తండ్రి, నా కష్టాలన్నీ నువ్వు ఎరిగినావు ప్రభువా, నా నిట్టూర్పులు, నా బాధలు, నా సమస్యలు అన్నీ కూడా నువ్వు ఎరిగినావు తండ్రి అని చెప్పి కీర్తనకారుడు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మనం దేని గురించి చింతించకూడదు. అన్నీ ఆయనకు తెలుసు కాబట్టి దేని గురించి చింతించకుండా మనం ఉండాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో, దేని గూర్చి చింతించకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. అక్కర్లు ఎరిగిన దేవుడు, అవసరతలు ఎరిగిన దేవుడు, నీకు ఏది కావాలో ఎరిగిన దేవుడు, నీ బిడ్డలకి ఏది కావాలో ఎరిగిన దేవుడు, సమస్తమును నిన్ను గురించి ముందుగానే తెలుసుకుని ఉన్న దేవుడు. ఎందుకంటే ఆయన సర్వవ్యాపి, సర్వాంతర్యామి, సర్వజ్ఞుడు, సర్వజ్ఞాని, సమస్తము ఎరిగిన దేవుడు. ఆయనకు మరుగైనది ఏమి లేదు. కాబట్టి మనం ఏం చేయాలా, చింతించకుండా మన చింత యావత్తు ప్రభు పైన పెట్టి మనం ఏం చేయాలంటే, మనం దేవునికి స్తుతులు చెల్లించాలా, థ్యాంక్స్ చెప్పాలా. దేవునికి ఏం చేయాలంటే ఆయన్ని స్తుతించాలి. దేవుని మనం ఏం చేయాలా, స్తుతించాలి అని చెప్తా ఉన్నాడు. దేని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన చేస్తూ విజ్ఞాపనల చేత ఆ దేవునికి కృతజ్ఞతాపూర్వకముగా మన విన్నపములను తెలియచేయాలి. కాబట్టి ఈరోజు మనం కృతజ్ఞతాపూర్వకమైన విన్నపములను, విజ్ఞాపనలను ప్రభుకు మనం తెలియచేద్దాం. చింతించకుండా మనం ఉందాం. ప్రభు పైన భారమును పెట్టుడి, కలత చెందకుడి, నీతిమంతులు తొట్టిల్లా నీయడని చెప్తున్నాడు. మన సమస్యలు, భారములను దేవునికి అప్పగిస్తూ మనం ఫ్రీ అయిపోవాలి. మన సమస్యలను మనం మోయకూడదు. మన సమస్యలను మోయడానికి, మన సమస్యలను, మన భారాన్ని మోయడానికి ప్రభుల ప్రభు ఉన్నాడు, రాజులకు రాజు ఉన్నాడు. కాబట్టి మన భారమంతా ప్రభు పైన పెడదాం. చింతించకుండా మనం ఉందాం. మనము చేయవలసింది ఒక్కటే, ఏంటంటే మన తండ్రికి అన్నీ తెలుసు కాబట్టి ప్రార్థనతో కృతజ్ఞతాపూర్వకముగా విన్నపములను, స్తోత్రాలతో కూడా థ్యాంక్స్ చెప్తూ కూడా, కృతజ్ఞతలు చెప్తూ కూడా దేవునికి తెలియచేద్దాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసేటప్పుడు మీరు గమనించుదాము, దేవునికి కృతజ్ఞతలు చెబుతూ మనం ప్రార్థన చేద్దాం. దేవునికి విజ్ఞాపనలను తెలియచేద్దాం. అదే సమయంలో మన దేశానికి కొరకు మనం ప్రార్థన చేద్దాం. వివాహ దినముల కొరకు ప్రార్థన చేద్దాం. అదేవిధంగా యొక్క జన్మదిన కార్యక్రమాలు చేసుకునే వారి కొరకు ప్రార్థన చేద్దాం. ఉద్యోగాలు వెతుక్కునే వారి కొరకు, వ్యాపారస్తుల కొరకు మనం ప్రార్థన చేద్దాం. మన దేశము సస్యశ్యామలముగా క్షేమంగా ఉండాలని మనం ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచి మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, మా అక్కరలు,
మాకు అవసరతలు మాకు ఏవై ఉన్నవో, మాకు ఏది కావాలో అన్నిటిని మీరు ఎరిగిన దేవుడు, మీ నామమునకు మహిమగా మా అక్కర్లు అవసరతలన్నీ తెలుసుకున్న దేవుడా, మీకు స్తుతులు వందనాలను నేను తెలియచేస్తూ ఉన్నాను. మీకే మహిమ. మా అక్కరగా ఉన్నవన్నీ ఈరోజు ఈ మార్నింగ్ మన్నా చూస్తున్న బిడ్డల యొక్క అక్కరలు అవసరతలన్నీ ఈ దినమున మీరు సమకూర్చండి. వారి ప్రయాణాలకు తోడుగా ఉండండి, వారి రాకపోకలకు తోడుగా ఉండండి. ప్రభావికు తండ్రి గొప్ప కార్యములు చేయండి. వివాహ దినమును జరిపించుకునే బిడ్డల యొక్క వివాహ దినములను మీరు ఆశీర్వదించండి ప్రభా. అదేవిధంగా తండ్రి వివాహ దాంపత్య జీవితంలో భార్య భర్తల మధ్యలో ప్రభా శాంతిని సమాధానమును నెలకొల్పి వారిని మీరు దీవించి ఆశీర్వదించండి. అదేవిధంగా తండ్రి ప్రభాదిగు తండ్రి పుట్టినరోజులు జరిపించుకున్న బిడ్డలను బట్టి దీవిస్తున్నాను. వాళ్ళ జన్మదినాన్ని బట్టి ఆశీర్వదించండి. గొప్ప కార్యములు మీరు చేయండి. ఈ దినమున తండ్రి ప్రభాదిగు తండ్రి ఉద్యోగాలు వెతుకుచున్న బిడ్డలకు, ఇంటర్వ్యూస్కి వెళ్తున్న బిడ్డలకు మీరు ఆశీర్వదించండి. అదేవిధంగా తండ్రి వ్యాపారాలు ప్రారంభించే బిడ్డలను మీరు దీవించండి. గొప్పగా సస్యశ్యామలముగా ఆశీర్వాదకరముగా ప్రతి ఒక్కరు ఉండుటకు మీరు సహాయం చేయండి. నూతన ప్రాంతాలలో సంఘ స్థాపనలు తండ్రి ప్రారంభించబడ్డకు మీరు సహాయం చేయండి ప్రభ. నూతన ఆత్మలు రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభా. రక్షించండి. దేశంలో శాంతి, దేశంలో సమాధానము, దేశంలో నెమ్మది, దేశంలో ఉజ్జీవం కలుగులాగిన మీరు సహాయము చేయండి. నశించిపోయే ఆత్మలను తండ్రి మీరు రక్షించండి. గొప్ప కృప, గొప్ప దీవెనలు, గొప్ప ఆశీర్వాదములు తండ్రి ప్రతి ఒక్కరికి ప్రభా తోడేండులాగిన మీరు కృప చూపవలసిందిగా కోరుతా ఉన్నాను. మీకే మహిమ 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 మహిమ. ప్రార్థన వింటున్నందుకు, అలాగే చేస్తున్నందుకు, చేయబోతున్నందుకు వందనాలు. యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.